హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు వీడియోలో కుండీలో వానపాములను పుట్టించడం ఎలా అనేదైతే ఈరోజు వీడియో అనేసిమాట. నేను ఆల్రెడీ తయారు చేశాను. చూడండి ఎంత చక్కగా వానపాములు అనేవి ఉత్పత్తి అయ్యాయో. ఈ విధంగా మీరు కూడా పెంచుకోవాలి అనేసి అంటే చిన్న చిట్కా పాటిస్తే చాలు. మనము 20 రోజుల కల్లా కూడా మనము వానపాములను అయితే తయారు చేసుకోవచ్చు. 20 రోజులంటే 20 రోజులే పట్టదండి. ఒక 15-20 రోజుల మధ్యలో మనకి వానపాములు తయారైపోతాయి. దీనికి కావలసినవి మాగిన ఆవు పిడకలు, 2 కార్డ్బోర్డ్ పేపర్సు, చిన్న బెల్లం ముక్క. మనం ఏ కంటైనర్లో తయారు చేసుకోవాలనుకుంటున్నామో ఆ కంటైనర్, అది చిన్నదైనా పెద్దదైనా పర్వాలేదు. వాటర్లో బెల్లం ముక్క కలిసేటట్లుగా బాగా కలుపుకోవాలి. మొత్తం బెల్లం అంతా కూడా ఆ వాటర్లో బాగా కలిసిపోవాలన్నమాట. కలిసిపోయిన తర్వాత ఆ వాటర్ని మనము 15 డేస్ అయితే పక్కన పెట్టుకోవాలి. ఈ 15 డేస్ కూడా ఇదే వాటర్ని మనం యూజ్ చేస్తూ ఉండాలి. అలా యూజ్ చేసాము అనేసి అంటే తొందరగా వానపాములు పుట్టడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఇప్పుడు ఏదైతే కంటైనర్లో మనము వానపాముల్ని పుట్టించాలనుకుంటున్నామో ఆ కంటైనర్కి అడ్డుగా కార్డ్బోర్డ్ పేపర్స్ని వేయాలి. ఈ కార్డ్బోర్డ్ పేపర్స్కి వానపాములకి ఈ కార్డ్బోర్డ్ పేపర్స్ అంటే చాలా ఇష్టం అనమాట. తొందరగా ఉత్పత్తి అవుతాయి. అందువల్ల కార్డ్బోర్డ్ పేపర్స్ని 1 లేయర్గా వేసుకోండి. మనం కన్నాలు పెట్టుకున్నాం కదా, రాళ్ళు గట్టా పెట్టుకోవాలనేసి మీకు డౌట్ రావచ్చు. కానీ రాళ్ళు గట్టా పెట్టకండి. ఎందుకు అనేసి అంటే రాళ్ళు గట్టా మీరు పెట్టారు అనేసి అంటే ఏవైతే వానపాములు మనకి పుడతాయో ఆ వానపాములు ఏమవుతాయంటే కింద నుంచి బయటికి వెళ్ళిపోతాయి. అందువల్ల రాళ్ళు గట్టా పెట్టకుండా ఫస్ట్ 1 లేయర్గా కార్డ్బోర్డ్ పేపర్స్ వేయండి. ఆ తర్వాత మాగిన ఆవు పిడకలు తీసుకోండి. ఏ ఆవైనా పర్వాలేదు, ఆవు పిడకలు తీసుకోండి. ఒకవేళ మీ దగ్గర ఆవు పిడకలు లేకపోతే మనకి పశువుల ఎరువు ఉంటుంది కదా, మాగిన పశువుల ఎరువు అదైనా తీసుకోండి. అదైనా పర్వాలేదు, లేదు అంటే పిడకలైనా పర్వాలేదు. అది 1 లేయర్గా వేయాలి. వేసిన తర్వాత మనము కలిపి పెట్టుకున్నాం కదా బెల్లం వాటరు, ఆ వాటర్ని మనం చిలకరిస్తూ ఉండాలన్నమాట. మీకు వీడియోలో క్లియర్గా కనిపిస్తుంది కదా, ఆ విధంగా మీరు లేయర్ బై లేయర్ పద్ధతిలో మీరు వేసుకుంటూ వాటర్ని అయితే వెళ్తూ ఉండాలి. వెళ్ళిన తర్వాత మనకి పిడకల్ని స్టార్టింగే మీరు చిన్న చిన్న పీసెస్లా చేసే అవసరం లేదు. కొంచెం ఒక 5 రోజులకి మనము మళ్ళీ చేతితో మెత్తగా అవి మెత్తని పౌడర్లా చేసేసుకోవచ్చు అనమాట. ఇక్కడ పిడకలు ఉన్నాయి కదా, పిడకలు మొత్తం వేసేసాను. వేసిన తర్వాత బెల్లం వాటర్ని దానిపైన వేయాలి. వేసిన తర్వాత ఏవైతే కార్డ్బోర్డ్ పేపర్స్ తీసుకున్నామో ఆ కార్డ్బోర్డ్ పేపర్స్ని పైన 1 లేయర్గా కప్పెట్టేయాలన్నమాట. అంటే వెలుతురు తగలకుండా పైన వేసేయాలి. ఎందుకంటే మనం కంటైనర్లో చేస్తున్నాము, మనము మొక్క దగ్గర చేయటం లేదు కాబట్టి కంటైనర్లో వేరేగా చిన్న పాట్ తీసుకొని చేస్తున్నాం కాబట్టి కార్డ్బోర్డ్ పేపర్స్తో క్లోజ్ చేసేయాలి. ఒకవేళ మీరు మొక్క దగ్గర కనుక చేసుకున్నట్లయితే మట్టితో కవర్ చేసేయండి. ఇలాగ నేరుగా చేసుకోవాలి అనుకుంటే ఈ విధంగా కార్డ్బోర్డ్ పేపర్స్తో కవర్ చేసి దానిపైన కొంచెం వాటర్ని చిలకరించేసి నీడ ఉన్న ప్రదేశంలో పెట్టండి. మొత్తం కార్డ్బోర్డ్ పేపర్స్ అన్నీ వేసేయండి. వేసిన తర్వాత దానిపైన వాటర్తో చిలకరించండి. బెల్లం కడిగిన బెల్లం ముక్క కరిగిన వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని మాత్రమే తీసుకోండి. తీసుకున్న తర్వాత నీడ ఉన్న ప్రదేశంలో పెట్టండి. ఒక 5 రోజులు పోయిన తర్వాత ఈ పైన ఏవైతే కార్డ్బోర్డ్ పేపర్స్ ఉంటాయో ఆ కార్డ్బోర్డ్ పేపర్స్ని పక్కకు తీయండి. తీసిన తర్వాత మీరు పిడకల్ని కనుక తీసుకున్నట్లయితే ఆ పిడకల్ని కొంచెం చేత్తో కొంచెం స్మాష్ చేయండి. ఇలాగ నేరుగా అంటే వేరే కంటైనర్లో చేసుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇలా చేత్తోటి ఆ పిడకల్ని కొంచెం పిసకండి. అంటే కొంచెము అది పౌడర్లా అయ్యేంత వరకు కూడా కొంచెం చేత్తో మెదిపితే అది పౌడర్లాగా అవుతుంది. లేదు మేము పశువుల ఎరువు తీసుకున్నారు అనేసి అంటే దానికైతే ఈ ప్రాసెస్ అవసరం లేదు, పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది. లేదు పిడకలే తీసుకుంటే, నేను ఇక్కడ పిడకలు తీసుకున్నాను కాబట్టి మీరు కూడా పిడకలు తీసుకుంటే మాత్రము ఖచ్చితంగా చేత్తో ఇలాగా పౌడర్లా చేయండి. చేసిన తర్వాత దానిపైన వాటర్, బెల్లం కడిగిన వాటర్ ఉంది కదా, ఆ బెల్లం కడిగిన వాటర్ని వేయాలన్నమాట. ఏదైతే బెల్లాన్ని మనం కరగదీసాం కదా వాటరు, ఆ వాటర్ని వేయాలి. ఈ బెల్లం కరగదీసిన వాటర్ ఎలా వేయాలి అనేసి అంటే రోజు తప్పించి రోజు వేయాలన్నమాట. ఇప్పుడు 1వ తారీఖున మనం ఇలా చేసామనుకోండి, 2వ తారీఖుని గ్యాప్ ఇచ్చి 3వ తారీఖుని
వాటర్ అనేది చిలకరించాలి. 4వ తారీఖున గ్యాప్ ఇచ్చి 5వ తారీఖున చిలకరించాలి. ఎట్టి పరిస్థితుల్లోని కూడా ఏదైతే మనము ఈ పిడకల ద్వారా మనము వానపాముల్ని అభివృద్ధి చెందాలనుకుంటున్నాం కాబట్టి, అంటే ఉత్పత్తి చేయాలనుకుంటున్నాం కాబట్టి, ఎప్పుడూ కూడా వానపాములకి తడి అంటే ఇష్టమండి. అందువల్ల మీరు ఏం చేస్తారంటే ఎప్పుడు కూడా అది తేమగా ఉందా లేదా చూసుకుంటూ ఉండాలి. 5 రోజులయ్యింది కానీ ఎటువంటి మనకి వానపాము అనేది ఇంకా తయారవ్వలేదనమాట. తయారవ్వడానికి మనకి టైం పడుతుంది. ఇలాగా చేత్తో కొంచెం స్మాష్ చేసేయండి. చేసిన తర్వాత మీరు ఏదైతే కార్డ్బోర్డ్ పేపర్స్ ఉన్నాయో ఆ కార్డ్బోర్డ్ పేపర్స్ని పైన పెట్టేసి వాటర్ అనేది చిలకరించేసి మళ్ళీ నీడ ఉన్న ప్రదేశంలో పెట్టేయండి. ఎండలో మాత్రం పెట్టకండి. ఎండ వేడికి ఈ వానపాములు అనేవి చనిపోతాయి అన్నమాట. కుండీలో చిన్న పాట్లో మనం తయారు చేసుకుంటున్నాం కదా, అందువల్ల ఆ హీట్కి చనిపోతాయి. కొంచెం పెద్ద పెద్ద మొక్కలు ఉంటాయి కదా, ఆ మొక్కలు మొదట్లో పెట్టుకున్నా పర్వాలేదు. లేదు అంటే కొంచెం ఏదైనా నీడ ఉన్న ప్రదేశంలో పెట్టుకున్నా ప్రాబ్లం లేదనమాట. ఇప్పుడు పౌడర్లా అయిపోయింది కదా, చూడండి ఎంత పౌడర్లా చేసుకున్నానో. సేమ్ మీరు కూడా అదే విధంగా పౌడర్లా చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత ఈ కార్డ్బోర్డ్ పేపర్స్ని మళ్ళీ పైన కవర్ చేసేయండి. చేసేసిన తర్వాత వాటర్తో చిలకరించేయాలి. అంటే తేమ చూడండి ఎంత ఎక్కువగా ఉందో. అంత తేమ ఉంది అనేసి అంటే మనకి తొందరగా వానపాములు అనేవి ఉత్పత్తి అవుతాయి. చూసారా, ఇలా కొంచెం పైన వాటర్ అనేది వేసేసుకొని చేత్తో కొంచెం అదిపితే సరిపోతుంది. దీన్ని నీడ ఉన్న ప్రదేశంలో పెట్టేసుకుంటే సరిపోతుంది. ఈ రోజుకి కరెక్ట్గా చెప్పలేను కానీ 15 రోజులు దాటిందనమాట. 15 రోజుల నుంచి 20 రోజుల మధ్యన, అంటే 18 రోజులు ఇలా అవుతుందనమాట. ఇప్పుడు మనము బయటికి వంపి మీకు నేను చూపిస్తాను. అసలు వానపాములు అనేవి ఉన్నాయా లేవా అనేది అయితే చూపిస్తాను. నేను కూడా అసలు మధ్యలో మరి చూడలేదనమాట. ఆ వాటర్ వేస్తూ వచ్చేదాన్నే తప్ప కానీ మరి మధ్యలో అసలు వచ్చాయా లేవా అనేది అయితే చూడలేదు. ఇప్పుడే నేను కూడా మీతో పాటే చూస్తున్నాను. అసలు వస్తాయా రావా అనేది అయితే చూద్దామండి. ఇప్పుడు నేను మొత్తం పైన కార్డ్బోర్డ్ పేపర్స్ అన్నీ కూడా బయటకైతే తీసేసాను. తీసిన తర్వాత ఈ ఏదైతే పాట్ ఉందో పాట్ మొత్తం కింద కొంపేస్తున్నాను. మనం కిందన వన్ లేయర్గా వేసాం కదా, ఏదైతే కార్డ్బోర్డ్ పేపర్ అది మొత్తం ఒక అట్ట ముక్కలా అయిపోయిందనమాట. ఇక్కడ వానపాములు ఏమో తెలియట్లేదు కానీ శంఖం పువ్వులు కాదు, శంఖం పురుగులు చాలా ఎక్కువగా ఉన్నాయండి. అవి అయితే ఏరేస్తున్నాను ఫస్ట్ నేను. ఇన్ని శంఖం పురుగులు ఉన్నాయి, అసలు వానపాములు ఉన్నాయా అనిపిస్తుంది అనమాట. ముందు శంఖం పురుగులు అయితే వేరేసి ఆ తర్వాత వానపాములు ఉన్నాయండోయ్. వానపాములు కూడా బాగా వచ్చాయి. ఇక్కడ పైకి కనిపిస్తున్నాయి చూడండి, అవన్నీ కూడా వానపాములు అనమాట. ఇప్పుడు నేను ఇక్కడ చేయితో చూపిస్తున్నాను చూడండి. ఇది మనకి కిందన 1 లేయర్గా వేసాం కదా కార్డ్బోర్డ్ పేపర్స్, ఆ కార్డ్బోర్డ్ పేపర్ అనమాట. ఆ కార్డ్బోర్డ్ పేపర్కి అంటిపోయి వానపాములు ఉన్నాయి చూసారా. చాలా చక్కగా చాలా ఎక్కువగా రెడీ అయ్యాయండి. ఇంత ఎక్కువగా రెడీ అవ్వడానికి కారణం ఏంటి అనేసి అంటే మాగిన ఆవు పిడకలు అనమాట. 2 కార్డ్బోర్డ్ పేపర్స్, 3 బెల్లం. ఈ 3ంటితో చాలా ఎక్కువగా మనం వానపాముల్ని ఉత్పత్తి చేసుకోవచ్చు అనమాట. బయట మార్కెట్లో చాలా ఎక్కువ రేటుకి అమ్ముతున్నారు. కేజీ 400 రూపాయలకు అమ్ముతున్నారు ఈ వానపాముల్ని. కానీ మన ఇంట్లోనే ఈ వానపాముల్ని పుట్టించుకోవచ్చు, చాలా ఈజీగా పుట్టించవచ్చు. కానీ కాకపోతే ఏంటి అనేసి అంటే మాగిన పశువుల ఎరువు మాత్రం ఖచ్చితంగా ఉండాలి. మీ దగ్గర మాగిన పశువుల ఎరువు ఉంటే మాగిన పశువుల ఎరువు తీసుకోండి. లేదు అనేసి అంటే పిడకలు తీసుకోండి. నాకు తెలిసి పిడకల వల్ల తొందరగా అభివృద్ధి చెందుతాయి అన్నమాట. ఎక్కువ వస్తాయి, తర్వాత తొందరగా వచ్చేస్తాయి అన్నమాట. 20 రోజుల కల్లా మనకి ఇన్ని వానపాములు వచ్చాయంటే చూడండి. అలా అనేసి 20 రోజులు కూడా అయిపోలేదు, ఒక 17-18 రోజులు అయ్యింది అంతే. అన్ని డేస్కి మనకి ఇన్ని వానపాములు వచ్చాయంటే చూడండి ఈ పిడకల వల్ల మనకి ఎంత ఉపయోగం అనేది. ఆ పిడకలు కూడా చాలా ఎక్కువ రోజులు నిల్వ ఉండాలన్నమాట.
అంటే మనకి 6 మంత్స్ 7 మంత్స్ అన్ని రోజులు నిల్వ ఉంటేనే మనకి తొందరగా వానపాములు అనేవి ఉత్పత్తి అవుతాయి. ఏ మొక్క అయినా సరే హెల్దీగా లేదు, సడన్గా చనిపోతూ ఉంటాయి చూడండి, అలాంటి మొక్కల దగ్గర ఈ వానపాముల ఎరువుని తీసుకెళ్ళి కనుక వేసాము అనేసంటే ఆ మొక్క అనేది హెల్దీగా బ్రతుకుతుంది. అలా బ్రతకాలి అనేసంటే మట్టి ఆరోగ్యంగా ఉండాలి, మనం ఇచ్చే పోషకాలు కూడా ఆ మొక్కకి హెల్దీగా ఉండే పోషకాలని ఇస్తూ ఉండాలన్నమాట. ఆ విధంగా ఉండాలి అనేసంటే మట్టిలో ఎప్పుడూ కూడా వానపాములు అనేవి ఉన్నాయి అనేసంటే మొక్క అనేది ఖచ్చితంగా హెల్దీగా బ్రతుకుతుంది. చూసారా ఎన్ని వానపాములు ఉన్నాయో కదా! చాలా సింపుల్గా వానపాముల్ని మనం ఇంట్లోనే ఉత్పత్తి చేసేసుకోవచ్చు. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఈ వానపాములను అయితే నేను ఇప్పుడే వేరే దాంట్లో వేయటం లేదు, మళ్ళీ సేమ్ కంటైనర్కి నింపుకొని పైన కిచెన్ కంపోస్ట్ అనేది చేస్తున్నానమాట. కిచెన్ కంపోస్టు మధ్యలో ఉంది. ఇప్పుడు నేను కంపోస్టు తయారు చేసి ఒక ఓన్లీ కిచెన్లో వచ్చిన వేస్టేజ్తో మాత్రమే చేస్తున్నాను. ఇప్పుడు వేసి ఒక 10 to 15 డేస్ అవుతుంది. ఆ టైంలో మాత్రం ఈ వానపాములు వేయకూడదనమాట. వేసాము అనేసంటే ఆ హీట్‌కి ఈ వానపాములు చనిపోతాయి. అందువల్ల కొంచెం ఒక 25 డేస్ అయిపోయిన తర్వాత ఇదే వానపాముల్ని తీసుకొనెళ్ళి మనకి ఏదైతే కిచెన్ వేస్టేజ్ నుంచి కంపోస్ట్ తయారవుతుందో ఆ కంపోస్ట్‌లో ఈ వానపాములు గనక వదిలాము అనేసంటే వర్మీ కంపోస్ట్ తయారవుతుంది. అది ఏ విధంగా తయారు చేసుకుంటాము అనేది కూడా నేను నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తానండి. చూసారా ఎన్ని వానపాములో. ఈ వానపాములు గనక మనము అంటే ఒక్కొక్క మొక్క దగ్గర మట్టి అనేది గట్టి పడిపోతుంది చూడండి, అలాంటప్పుడు కనుక ఈ వానపాములు కనుక ఆ మట్టిలో కనుక ఉన్నట్లయితే ఆ మట్టిని గుల్లబారేటట్లు చేస్తుందనమాట. అంటే జింక మట్టి లాంటిది మట్టి లాంటివి ఉండిపోతాయి కదా, ఆ మట్టి దగ్గర కనుక వానపాములు అనేవి ఎక్కువగా ఉన్నాయి అనేసి అంటే మట్టిని గుల్ల చేస్తుంది. మట్టిని ఎప్పుడైతే గుల్ల చేస్తుందో మొక్కకి కావలసిన గాలి వెలుతురు అన్నీ కూడా ఈ వేర్లు అనేవి తీసుకొని మొక్క అనేది హెల్దీగా బ్రతుకుతుందనమాట. అందువల్ల ఎప్పుడు కూడా కుండీల్లో మనం పెంచుకునే మొక్కలకు ఎప్పుడు కూడా ప్రతి ఒక్క కుండీలో కూడా వానపాములు ఉండేటట్లుగా చూసుకుంటూ ఉండాలన్నమాట. అలా చూసుకుంటూ ఉండాలి అనేసి అంటే మనము ఫెర్టిలైజర్స్ తయారు చేసుకునేటప్పుడు నేను చెప్తూ ఉంటాను, చిన్న బెల్లం ముక్క అయినా వేయండి అనేసి. ఎందుకు చెప్తాను అనేసి అంటే వానపాములు అభివృద్ధి చెందడానికి ఈ బెల్లం మొక్క అనేది చాలా సహాయపడుతుంది. అందువల్ల ఫెర్టిలైజర్ తయారు చేసుకునేటప్పుడు మాత్రము ఖచ్చితంగా బెల్లం మొక్క అనేది వేస్తూ ఉండండి. వానపాముల్ని రక్షించండి. వానపాముల్ని మనం రక్షించాము అనేసి అంటే ఆ వానపాములే మన మొక్కల్ని రక్షిస్తూ ఉంటాయన్నమాట. చూసారా ఎన్ని వానపాములు తయారయ్యాయో, నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నానండి. అసలు ఇన్ని వానపాముల్ని నేను తయారు చేస్తానా అనేసి అయితే అనుకున్నాను. అసలు ఒకటైనా వస్తుందా రాదా అనేసి అయితే అనుకున్నాను, కానీ చాలా ఎక్కువ వానపాములు అయితే వచ్చాయి. మొత్తం ఏదైతే పిడకలు వేసామో అది మొత్తం అందులో ఉన్న వానపాముల్ని మొత్తం వేరేసానమాట. చూడండి ఎన్ని వచ్చాయో కదా వానపాములు. ఇప్పుడు మీకు కావాలి అనేసి అనుకుంటే సేమ్ ఇదే వానపాములు తీసుకెళ్ళి మీరు ఏ మొక్క దగ్గరైనా వదిలేసుకోవచ్చు. లేదు అనేసి అంటే సేమ్ కంటైనర్లో వేసుకొని మీరు కిచెన్ కంపోస్ట్ చేసుకుంటారు కదా, ఆ కంపోస్ట్లో వదులుకోండి. అలా వదులుకుంటే మనకి వర్మీ కంపోస్ట్ తయారైపోతుంది అనమాట. కాకపోతే ఎప్పుడు కూడా వానపాములని ఎప్పుడు వదలాలి అనేసి అంటే కిచెన్ కంపోస్ట్ మాత్రం వేడిగా ఉన్నటప్పుడు మాత్రం వానపాములను వదలకండి. అలా వదిలారు అనేసి అంటే వానపాములు అనేవి చనిపోతాయండి. ఆ కంపోస్ట్ చేసేటప్పుడు కొంచెం చెయ్యి లోపలికి పెట్టండి. లోపలికి పెడితే ఏమవుతుంది అంటే హీట్ అనేది మనకి చెయ్యికి తగలదు. ఎప్పుడైతే హీట్ అనేది తగలలేదో అప్పుడు ఈ వానపాముల్ని ఆ కిచెన్ కంపోస్ట్లో వదలండి. వదిలితే మనకి వర్మీ కంపోస్ట్ అనేది తయారవుతుంది. ఈ వానపాములు విసర్జించిన ఎరువు ఏదైతే ఉంటుందో దాన్ని వర్మీ కంపోస్ట్ అని అంటారు. అది మొక్కలకి చాలా మంచిదనమాట. నేనైతే అలా తయారు చేయాలనేసి అనుకుంటున్నాను. నేను కూడా ఫస్ట్ టైం వర్మీ కంపోస్ట్ ఇంట్లో తయారు చేయాలనేసి అయితే చూస్తున్నాను. నేను కిచెన్ కంపోస్ట్ చేస్తున్నాను ఆల్రెడీ, అది మధ్యలో ఉంది.
అప్పట్లోగా ఇవి కొంచెం పెరుగుతాయి కదా, పెరిగిన తర్వాత ఆ కిచెన్ వేస్టేజ్ ఏదైతే ఉందో ఆ కంపోస్టు దాంట్లో అయితే ఈ వానపాములని వదిలేసి ఆ కంపోస్ట్ ఎలా తయారు చేసుకోవాలి అనేది అయితే నెక్స్ట్ వీడియోలో ఖచ్చితంగా నేను సేమ్ ఇదే విధంగా చాలా క్లియర్గా నేను చూపిస్తాను. మీరు కూడా తయారు చేసుకోండి, మీ మొక్కలను కూడా రక్షించుకోండి. ఇది ఇవాల్టి వీడియో అని. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సపోర్ట్ చేయండి. మీరు ఒక లైక్ ఇవ్వడం వల్ల యూట్యూబ్ అనేది ఈ వీడియోని వేరే వాళ్ళకి రికమెండ్ చేస్తుందండి. అందువల్ల లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. సేమ్ ఏ పాట్లో అయితే నేను ఈ వానపాముల్ని ఉత్పత్తి చేశానో అదే పాట్కి ఫిల్ చేసేసుకొని దీన్ని మాత్రం నీడ ఉన్న ప్రదేశంలో పెట్టుకోండి. లేదు అంటే కొంచెం పెద్ద మొక్క ఉంటే ఆ పెద్ద మొక్క దగ్గరలో పెట్టుకున్నట్లయితే సరిపోతుందండి. బాయ్ ఫ్రెండ్స్.